హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం గేట్ ఎదురుగా తిరుమల థియేటర్ ఉంటది. దాని పక్కనే ఉన్న ఒక బైక్స్ హెవెన్ అని చెప్పేసి ఒక యాక్సెసరీస్ స్టోర్ దగ్గరికైతే మనం వచ్చేసాము. ఎంతోమంది తమ బైక్స్‌ని మోడిఫికేషన్ చేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది చూస్తా ఉంటారు. సో, దానిలో భాగంగా కరీంనగర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇక్కడైతే వీళ్ళైతే స్టార్ట్ చేశారు బైకర్స్ హెవెన్. ఇందులో మోడిఫికేషన్, యాక్సెసరీస్, హెల్మెట్స్, లీడ్స్, ఫోమ్ వాష్‌లు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయంట. ఒక్కసారి లోపలికెళ్దాం. ఎందుకంటే చాలామంది ఏదైనా బైక్స్ ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే కరీంనగర్ వాసులే గానివ్వండి, చుట్టుపక్కల వాసులు గానివ్వండి, మాక్సిమం హైదరాబాద్, బెంగుళూరు అట్లా వెళ్ళి చేయించుకుంటా ఉంటారు. అవన్నీ సర్వీసెస్ ఇప్పుడు కరీంనగర్‌కొచ్చాయి. ఒక్కసారి లోపలికెళ్ళి వాళ్ళతోని మాట్లాడి ఇంకా ఏమేమి స్పెషలైజేషన్స్ జేసుకోవచ్చు ఇలాంటివన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో, ప్రస్తుతం మనమైతే లోపలికొచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్‌తోని హెల్మెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. దీంతో పాటు స్టిక్కరింగ్‌లో గూడా చాలా మోడిఫికేషన్ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. చాలా బైకర్స్‌కి ఇట్లాంటివైతేనే చాలా మంది కనెక్ట్ అయిపోతా ఉంటారు. ప్రస్తుతం ఈ స్టోర్‌కి సంబంధించిన ఓనర్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా ఏంటి పేరు అసలు? మహేష్ అండి. మేమిది ఫిబ్రవరి 14థ్ ఓపెన్ చేశాము స్టోర్ వచ్చేసి. మనకాడ ఏందంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. బైకర్స్‌కి ఏదైతే కావాలో, ట్రావెలర్స్‌కి ఏదైతే కావాలో కొన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళకు సేఫ్టీ పరంగా కానీ, లైటింగ్ పరంగా కానీ వాళ్ళకి చాలా వెరైటీస్ ఉన్నాయి మన కాడ. ప్రతి ఒక్క బైకర్‌కి ఇప్పుడు ఉన్న డేట్‌లో లైటింగ్ అనేది ఫోకస్ సరిపోవట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కువ లైటింగ్స్‌గా ఫోకస్ కావాలి. అట్లా అని చెప్పేసి చూపిస్తామండి. ప్రతి ఒక్క బైకర్‌కి హెచ్‌జీ లైటింగ్ ఉంది. ఇప్పుడు మనకు షోరూమ్‌లో వచ్చిన లైటింగ్స్ ఏందంటే ఇప్పుడున్న చైనా లైటింగ్స్‌కి ఎవరికి కూడా బైకర్స్‌కి లైటింగ్ షోరూమ్ వచ్చిన లైటింగ్ సరిపోదు. అందుకని చెప్పేసి మనం స్పెషల్‌గా ఇప్పుడు ఏందంటే హెచ్‌జీ లైటింగ్ ప్రతి ఒక్క ట్రావెలర్‌కి కావాల్సింది లైటింగ్స్. మెయిన్ బండిలో ఇంపార్టెంట్ మనకు రోడ్ కావాలన్నా, ఏం కనిపించాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ మనకు లైటింగ్స్. అందుకని చెప్పేసి మనం హెవీ వాట్స్ అంటే మీన్స్ ఒక 40 వాట్స్, 50 వాట్స్, 70 వాట్స్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మన కాడ. మనకు వాట్స్ మనకు చాలా ఉన్నాయి ఇట్లా వెరైటీస్. ఇట్లా లైటింగ్స్‌లో కానీ హెల్మెట్‌లో చూసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టీల్ బడ్స్, ఎస్ఎంకే, యాక్సర్ ఇట్లాంటి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క బైకర్‌కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బైక్ కొన్నామంటే ఒక 2,00,000 బండి కొన్నామనంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంది మనం హెల్మెట్. తప్పకుండా హెల్మెట్ చూసుకున్నామంటే మన దగ్గర ఎస్ఎంకే, యాక్సర్, అగు ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే రైడర్‌కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం రైడ్‌కి వెళ్తున్నాం అంటే బయటికి వెళ్తున్నాం అంటే హెల్మెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రైడర్స్ కావాల్సింది హెల్మెట్. మనం ఎన్ని లక్షల బండి తీసుకున్నా మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ కూడా దాంతో పాటు హెల్మెట్ కూడా ఇంపార్టెంటే. ఓకే. హెల్మెట్ ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి? హెల్మెట్ ప్రైజింగ్ వచ్చేసి మన కాడ 1500 టు మన 6000 దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఉన్న రేంజ్. ఒకవేళ మీకు ఏదైనా ఆన్‌లైన్‌లో మీకు ఏదైనా నచ్చి ఏదైనా బ్రాండ్ అగు గాని, ఏదైనా ఏ హెల్మెట్ అయినా కూడా మీకు నచ్చిందనుకోండి. ఒకవేళ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటది. బైకర్స్ వన్ కరీంనగర్ అని చెప్పేసి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసేది ఉంటే నేను డోర్ డెలివరీ ఇస్తా మీకు. హోమ్ డెలివరీ ఇస్తా డైరెక్ట్. అదొక 4, 5 డేస్‌లో మీ ఇంటికి వచ్చేస్తది అది. దానికన్నా మనకు ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేస్తే అయిపోద్ది. ఓకే. హ్మ్. ఇప్పుడు హెల్మెట్స్‌లో ఎన్ని టైప్స్ హెల్మెట్స్ ఉంటాయి? సో, హ్మ్. స్పోర్ట్స్‌గా వాడే వాళ్ళకి వేరే ఉంటాయి. హ్మ్. రెగ్యులర్‌గా వాడే వాళ్ళకి యెస్. వేరే ఉంటాయి. అలాంటివి అవైలబుల్ ఉన్నాయా? అవైలబుల్ ఉన్నాయి. మనకొచ్చేసి లేడీస్ హెల్మెట్ కూడా ఉంటాయండి. రాకేష్ ఒకసారి హెల్మెట్ ఇవ్వండి. ఇట్లా మనకు లేడీస్ హెల్మెట్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఆఫ్ హెల్మెట్ ఇది. ఓకే. ఇట్లా ఇంకా ఇట్లా ఒకటే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళ కోసం కూడా హాఫ్ హెల్మెట్స్ ఉన్నాయి. అండ్ చాలా మనకు చూసుకుంటే హెల్మెట్ చూసుకున్నామంటే ఇట్లా కంప్లీట్‌గా అంటే ఆఫ్ కూడా ఓపెన్ అయిపోతది. ఇట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి. హెల్మెట్స్‌లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క రైడర్‌కి ఒక్కొక్క టైప్ మోడల్ హెల్మెట్ కావాలి. హ్మ్. కొందరికి హాఫ్ హెల్మెట్స్ కావాలి. కొందరికి ఫుల్ హెల్మెట్స్ కావాలి. ఇట్లా చాలా హెల్మెట్స్ మనకాడ డిఫరెంట్ వెరైటీస్ మనకాడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మనకి హెల్మెట్ చూసుకున్నామంటే రైడర్‌కి ఏ హెల్మెట్ అన్నా వాళ్ళు ఆన్‌లైన్‌లో ఏ హెల్మెట్ చూసుకున్నా కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం వాళ్ళకు. ఓన్లీ 4 డేస్. ఓకే. ఓన్లీ ఇన్ 4 డేస్. ఇది ఆర్డర్. ఐఏఎస్‌ఓనా అండి? యెస్ అండి. ఇదన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఏది కూడా లోకల్‌నే అండి. మనం ప్రతి ఒక్కరు కూడా కేరళ, కొచ్చి, బెంగుళూరు, చెన్నై, పాండిచ్చేరి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మన డీలర్స్ అందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారన్నట్టు. మనం ప్రతి ఒక్క ఐటెమ్ మన షాప్‌లో ఉన్న ప్రతి ఒక్క ఐటెమ్ గాని, ఏదైనా కూడా గాని అన్నీ కూడా బయట నుంచే. హ్మ్. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, పూణే అండ్ పాండిచ్చేరి, చెన్నై ఇట్లా చాలా కేరళ నుంచి గాని, పాండిచ్చేరి ఇట్లా తీసుకుంటూ ఉంటామండి. అక్కడి నుంచి తీసుకుంటాం. అన్నీ ఓకే. కూడా. సో, ప్రస్తుతం లైటింగ్స్ గూడా అయిపోయినాయి. హెల్మెట్స్ గూడా అయిపోయినాయి. అయిపోయాయి. ఇంకా ఏం ఇంకా దొరుకుతాయి? మన కాడ మనం చూసుకున్నట్టయితే మోడిఫికేషన్‌లో చాలా ఉన్నాయి. ఇప్పుడు కేటీఎం డ్యూక్‌కి తీసుకుంటే రేటర్ గ్రిల్స్ ఉన్నాయి. ఆ! ఓకే.
ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కోసం రేడియేటర్ గ్రిల్స్ ఉన్నాయి, ఇట్లా ఎంటీ కోసం రేడియేటర్ గ్రిల్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు అండ్ కేటీఎం వైజర్స్ కూడా ఉంటాయండి మనకు. యాక్చువల్గా మన కాడ స్పెషాలిటీ ఏంటంటే, మన షాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన కాడ ప్రతి ఒక్కటి కూడా ఆఫ్లో ఉంటుందండి. మినిమం 30 to 40% ఆఫ్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కేటీఎం ఆర్సీ వైజర్ ఇది, ఈ వైజర్ వచ్చేసి మనకు షోరూమ్లో చూసుకున్నా బయట చూసుకున్నా కూడా మినిమం దీని 6,000 దాకా ఉంటుంది. కానీ మన కాడ వచ్చేసి 3,200 మాత్రమే ఇది. ప్రతి ఒక్క హెల్మెట్, ప్రతి ఒక్క దానికి ఇప్పుడు హ్యాండ్ గార్డ్స్, ఇవి హ్యాండ్ ప్రొటెక్టర్స్, ఇవి హ్యాండ్ గార్డ్స్, ఇవి ఇట్లా ప్రతి ఒక్కటి ఏ ఐటమ్ అయినా కూడా మన కాడ అవైలబుల్ అండి. ప్రతి ఒక్క బండి కోసం ప్రతి ఒక్క ఐటమ్ మన కాడ అవైలబుల్ ఉంది. అండ్ మన కాడ చార్జర్స్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు మన రైడ్కి వెళ్తాం, మనకు రైడ్కి వెళ్తాం, మన మొబైల్లో ఛార్జ్ ఉండదు, అవి మనం పవర్ బ్యాంక్ క్యారీ చేయం. అట్లాంటి టైంలో మనకు పవర్ బ్యాంక్స్ కూడా అంటే మనకు చార్జర్స్ కూడా ఉంటాయండి. హెచ్జెజ్లో చార్జర్స్ కూడా ఉంటాయి మనకు, అంటే మొబైల్ చార్జర్స్. బైక్ ఇన్స్టాల్ చేసుకుని ఆటోమేటిక్ రన్నింగ్లో అవి చార్జ్ అయిపోతుంటాయి. మనం బ్యాగ్స్ ఇప్పుడు రైడర్స్కి ఒక 1-2 days ఇప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు వాళ్ళ కోసం బ్యాగ్ కూడా ఉంటాయండి, ట్రావెలింగ్ బ్యాగ్స్. దీంట్లో వచ్చేసి ఒక ల్యాపీ కానీ ఒక 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ ఇట్లా మనకు కంఫర్ట్ ఉండేటట్టు లేదా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లా స్క్రాచ్ గార్డ్స్ కానీ స్లైడర్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అంటే బండి కింద పడ్డప్పుడు డ్యామేజ్ కాకుండా లేదా ఉండే ప్రొటెక్షన్, ఏదో బండికి ఏదైతే ప్రొటెక్షన్ కావాలో అట్లాంటివి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంత పెట్టి బండి తీసుకుంటాం అంటే, ఇంత బడ్జెట్ పెట్టి డబ్బులు బండి తీసుకున్నప్పుడు దానికి ప్రొటెక్షన్ కూడా కావాలి బండికి. దాని ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మనకు అన్ని గార్డ్స్ ఉంటాయి. క్రాష్ గార్డ్స్ కానీ ప్రతి ఒక్క గార్డ్స్ ఉంటాయి మనకు. మీ దగ్గర ఇంకా ఎన్ని రకాల వెహికల్స్ కి ఇట్లాంటి మాడిఫికేషన్ చేస్తా ఉంటారు? అంటే మన కాడ వచ్చేసి అండి ఓన్లీ 200cc నుంచి మీదికి ఏ బైక్ అయినా కూడా, ఈవెన్ BMW హంటర్, హిమాలయన్, కేటీఎం ఆర్సీ, R15 యమహా కానీ ఇలా చాలా బండ్లకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో నడిచే బండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్రెండింగ్ నడిచే ప్రతి ఒక్క బండికి మన కాడ వెరైటీస్ దొరుకుతాయండి. నార్మల్ గా ఈ పల్సర్ కానివ్వండి, ఇట్లాంటి యమహా FZ కానివ్వండి, వాటి కోసం కూడా మన కాడ ఉన్నాయండి. ప్రతి ఒక్క పార్ట్స్ దొరుకుతాయి. వాటి కోసం కూడా క్రాష్ గార్డ్స్, వాటి కోసం క్యారియర్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మన కాడ అవైలబుల్ ఉన్నాయి. సర్వీస్ ఎట్లా ఉంటుంది? సర్వీస్ మనది సర్వీస్ మీన్స్ ఇప్పుడు మన కాడ ఒకటి ఐటమ్ దొరకడం ఒకటే కాదు, మనం కస్టమర్కి సర్వీస్ కూడా ఇస్తామండి. మనం కస్టమర్కి సర్వీస్ కూడా ఇస్తాం. మనం ప్రతి ఒక్కరు కూడా మన కాడ బై చేసిన ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా కూడా కానీ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి కస్టమర్కి ఇస్తామండి. బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెకానిక్ సర్వీస్ ఏదైనా ఉందా మళ్ళీ? మెకానిక్ సర్వీస్ అంటే ఎస్ అండి. మెకానిక్ సర్వీస్ అంటే ఓన్లీ మనం సర్వీసింగ్స్ అంటే ఆయిల్ చేంజెస్ కానీ, అంటే ఇవి కూడా ఆఫర్లో నడుస్తాయండి. ఆయిల్ చేంజెస్, ఎయిర్ ఫిల్టర్ చేంజెస్ ఏదైతే సర్వీస్కి వచ్చినప్పుడు అవన్నీ కూడా మన కాడ చేంజ్ అయిపోతూ ఉంటాయి. చిన్న సర్వీసెస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి మన కాడ. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు నంబర్ ప్లేట్, ఇప్పుడు మనకు చైన్ లూప్స్ ఉంటాయి, చైన్ క్లీనర్స్ ఉంటాయి. చైన్ క్లీనర్ అండి ఇది. అండ్ చైన్ లూప్స్ కూడా ఉంటాయి. మనకు చైన్ సౌండ్ కానీ ఇట్లా నాయిసెస్ వస్తుంటాయి కాబట్టి దానికోసం అని చెప్పి BSDTP ఇది 25% ఎక్స్ట్రా కూడా ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఐటమ్ కూడా అన్ని కూడా ఆఫర్ అని ఉంటాయి. యాక్చువల్ ప్రైస్ దీని వచ్చేసి 500 ఉంటుంది అండి, 550 ఉంటుంది. సారీ, మనకు ఆఫర్ వచ్చేసి 200 ఉంటుంది. ఇంకా చాలా ఇప్పుడు ఫారక్ ప్రొటెక్టర్స్, ఇవి ఇట్లా ఫారక్ ప్రొటెక్టర్స్ అంటే మన బండి కింద పడ్డప్పుడు కానీ ఏదైనా కానీ కొంచెం దీంతో ఎక్కువ ఎఫెక్ట్ కాదు అన్నట్టు. బండికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ కాదు దీనివల్ల. ఫస్ట్ లోడ్ అనేది వీటి మీద పడుతుంది కాబట్టి బండికి ఎక్కువ ఎఫెక్ట్ ఏమి కూడా కాదు. సో మాక్సిమం ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఆన్లైన్ లోనే దొరుకుతా ఉంటాయి. ఫస్ట్ టైం మన కరీంనగర్ లో ఇట్లాంటి చూడడం అనేది చాలా మంచి విషయం. నార్మల్ గా బైకర్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రొటెక్టర్స్ ఉంటే వాళ్ళ బైక్ సేఫ్ ఉంటది. ఆ హెల్మెట్స్ అంత బ్రాండ్ హెల్మెట్స్ వాడడం వల్ల వాళ్ళకు కూడా సేఫ్టీ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన సేఫ్టీ ప్రొటెక్షన్స్ అంటే అండి మన కాడ ఒక సైడ్ ఇంకా సేఫ్టీ ప్రొటెక్షన్స్ అంటే మన కాడ బండికి ఇప్పుడు బండ్లు మనకు నార్మల్గా మనకు దొంగతనం అవుతూనే ఉంటాయి. వాటి కోసం GPS కూడా ఉంటాయి మన కాడ. GPS కూడా అవైలబుల్ ఉంది. GPS ట్రాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ ప్రైస్ లో ఉంది GPS ట్రాకర్స్ వచ్చేసి ఒక్కొక్క బ్రాండ్ బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉందండి. మనం ఎక్కువ బ్రాండ్స్ వచ్చేసి JB రేసింగ్ వాళ్ళే మనం యూజ్ చేస్తూ ఉంటాం. JB రేసింగ్, MG ఇట్లా వాళ్ళ బ్రాండ్స్ మనం యూజ్ చేస్తుంటాం. JB రేసింగ్ అంటే తిరునోలు బైకర్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన వారే. JB రేసింగ్ వాళ్ళది వచ్చేసి బెంగళూరులో ఉంటుంది వాళ్ళది. స్టార్టింగ్ ప్రైస్ ఏది ఉంది? స్టార్టింగ్ అంటే 2300, 2400, 2000 ఇట్లా JB రేసింగ్ విత్ వారంటీ ఉంటాయండి వాళ్ళది. ఇండియాస్ #1 బ్రాండ్ వాళ్ళది. వాళ్ళ JB రేసింగ్ అని చెప్పే వరకు ఎవరైనా కూడా అట్టిగానే ఐడెంటిఫై చేస్తారు వాళ్ళదా. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇండికేటర్స్ కూడా చాలా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉన్నాయండి. బాడీ ఇండికేటర్స్, పెన్సిల్ ఇండికేటర్స్, రన్నింగ్ ఇండికేటర్స్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇండికేటర్స్లో కూడా. వచ్చేసి మళ్ళీ ఇంకొకటి వచ్చి లివర్ ప్రొటెక్టర్స్. లివర్ ప్రొటెక్టర్స్ బండి మన కింద పడ్డప్పుడు మనకు లివర్ ఇరగడం కానీ అట్లా జరుగుతున్నట్టు, డ్యామేజ్ అవుతున్నట్టు అట్లా అని చెప్పేసి లివర్ ప్రొటెక్టర్స్ కూడా ఉంటాయండి మన కాడ. ఇక మనకు ఫ్లాషింగ్స్ మనకు ఇండికేటర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి.
మళ్ళీ వచ్చేసి తక్కువ ప్రైస్ లో ఉంటాయండి. మీరు చూసుకున్నట్టయితే యాక్చువల్గా చూసుకున్నట్టయితే 190 రూపీస్ పెన్సిల్ 190 110 రూపీసా? రూపీస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 400 ఉంటుందండి. కానీ ఓకే. మన కాడ వచ్చేసి 190 మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు ఈ సో బాడీ దీనికి వారంటీ ఎట్లా ఉంటది? వారంటీ అంటే ఇవి నార్మల్ గా వారంటీ ఏమో ఉంటదండి వీటికి. ఓకే. వారంటీ ఏముంటది. హ్మ్. అండ్ ఇదేంటి మనకు ఫ్లాష్ స్టిక్స్ అండి. ఓకే. ఫ్లాష్ స్టిక్స్ ఈ ఫ్లాష్ 60 ప్యాటర్న్స్ ఉంటాయండి. ఆ! మన కాడ 3 ఇయర్స్ వారంటీ. పీస్ టు ఆహా! పీస్ 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దీంట్లో 60 ప్యాటర్న్స్ వస్తాయి. 3 ఇయర్స్ 3 ఇయర్స్ వారంటీ. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2300 ఉంటదండి. కానీ మనకు ఆఫర్‌లో ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ కస్టమర్‌కి ఏందంటే 1850 మాత్రమే అండి. ఓకే. ఆ! ఇది అంటే ఆ! ఎట్లా ఇది పనిచేస్తది? డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అండి. అంటే ఓకే. ఇప్పుడు బండి యమహా అనుకోండి, R15 ఉందనుకోండి. R15కి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఓకే. అంటే వైర్ కటింగ్ గాని అట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ హుహు. ఇన్‌స్టాలేషన్ మాత్రమే ఉంటదన్నట్టు. ఓకే. అది గూడా ఆ! మీరే అది చేసిస్తారు ఇక. ప్రతి ఒక్కటి మన కాడ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. ప్రతి ఒక్కటి కూడా మనమే ఇన్‌స్టాల్ చేసిస్తామండి. మన కాడనే ఇన్‌స్టాలేషన్ కూడా అయిపోతది. సో ప్రతి ఒక్కటి ఇండికేటర్స్ కూడా. అయిపోయాయి. నెక్స్ట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు లివర్స్, బ్రేక్ ఓకే. లివర్స్ అండి. మనకు ఆ లివర్స్‌లో కూడా చాలా డిఫరెంట్ BSDDPలో డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయండి. వీల్ ప్రోస్ గాని అండ్ వీల్ ప్రో టైపర్స్ అండ్ మనకు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ బండి హెల్మెట్ లాక్స్. హెల్మెట్ లాకా? హెల్మెట్ లాక్. ఓకే. హెల్మెట్ కోసం కూడా లాక్స్ ఉంటాయండి మన కాడ. ఇట్లా ఇప్పుడు మనం హెల్మెట్ అయితే క్యారీ చేయలేం. మన ఓకే. బండికి ఎట్టాలి. ఇప్పుడు బండికి ఎట్ట వెళ్తే చోరీలు అయితాయి కాబట్టి ఇట్లా మనకు ఆహా! లాక్స్ కూడా ఉంటాయి మన కాడ. హ్మ్. హెల్మెట్ లాక్స్ ఉంటాయి. ఇలా ఓకే. ప్రతి ఒక్కటి కూడా బండికి కూడా కోడ్ ఉంటది. దీనికి కోడ్ మనం సెట్ చేసుకుంటే అంటే దానికి హెల్మెట్ దానికే ఉండిపోతదండి. హుహు. దాన్ని లాక్ చేసుకుంటాం. మన కాడ వచ్చేసి జేబీ రేసింగ్ బ్లూటూత్ కూడా ఉంటదండి. మనము బ్లూటూత్. మనము రైడ్‌లో ఉన్నప్పుడు కాల్ అటెండ్ చేసి మాట్లాడడం చాలా కష్టం. ఓకే. అందుకని చెప్పేసి మన కాడ జేబీ రేసింగ్ బ్లూటూత్ కూడా ఉంటది. ఆహ్, అంటే ఇది అంటే ఎట్లా వర్క్ అన్ చేస్తది ఇది? అంటే హెల్మెట్‌లో ఇన్‌స్టాలేషన్ అండి ఇది. ఓకే. ఆహా! హెల్మెట్‌లో ఇన్‌స్టాలేషన్ ఇది. ఆ! కంప్లీట్‌గా మనకు దీంట్లో మ్యూజిక్ ప్లే చేయొచ్చు. అక్కడ మనకు కాల్ వచ్చినా కూడా మనం కాల్‌ని డైరెక్ట్ ఎట్లనంటే మనకు ఒక నంబర్ చెప్తది. నంబర్ 9465 సంథింగ్ ఇట్లా ఓకే. చెప్పేస్తది. నంబర్ ఇన్ఫార్మ్ చేస్తది. ఇక మనం కాల్ అటెండ్ చేయడమా, చేయకపోవడమా అది మన ఇష్టం అది ఇగ. ఓకే. సాంగ్స్ గూడా ప్లే అయితాయి. సాంగ్స్ కూడా ప్లే అయితాయి. చాలా నైస్. మంచి ఇక్కడ వీల్స్ కోసం కూడా కొంచెం డిఫరెంట్‌గా వీల్స్ కనపడాలంటే అంటే నింజా మోడల్‌లో అన్ని ఇట్లా ఉంటాయి కదా! స్పోర్ట్స్ వెహికల్ ఓకే. కనిపియాలనంటే హ్మ్. ఇట్లా మనకు వీల్ ప్రోస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లా ప్రో టైప్ మనం ఇప్పుడు రైడ్‌లో మనకెళ్ళేటప్పుడు మనం ఊకే యాక్సిలరేటర్ ఇచ్చి పట్టుకోలేమండి. ఓకే. యాక్సిలరేటర్ ఇచ్చి పట్టుకోలేం. దానికోసం కూడా మనము లాకింగ్ సిస్టమ్ ఉంటది. యాక్సిలరేటర్ కూడా లాక్ చేసే సిస్టమ్ అట్లాంటి యాక్సిలరేటర్ అవి కూడా మన దగ్గర ఉంటాయండి. ఓకే. అది జూయించండి ఒకసారి ఎలా ఉంటదో? ఇదొచ్చేసి ఇలా లాక్ సిస్టమ్ కూడా ఉంటదండి. మనం యాక్సిలరేటర్‌ని కంప్లీట్ దీంట్లో లాక్ చేసేదంటే లాక్ అయిపోతదన్నట్టు. అంటే ఓకే. మనం ఒక 50, 60, 80 మనం లిమిటెడ్ స్పీడ్‌లో మనం పెట్టేసుకొని దీన్ని లాక్ చేసుకున్నా కూడా మనం ఊకే యాక్సిలరేటర్ ఇచ్చే అవసరం లేదు అవసరం దీనికి. లేదు. ఆ! నెక్స్ట్ దీన్ని ఆ! అన్‌లాక్ జేయాలంటే దీన్ని మరి? అన్‌లాక్ చేయాలంటే సింపుల్ అండి. ఇట్లా నార్మల్ అంతే. ఓకే. ముందుకిలా ఆ! అంటే ఆ! ఆ! అన్‌లాక్ అన్‌లాక్ అయిపోతది. అయిపోద్ది. దీంట్లో మనం యాక్సిలరేటర్ కేబుల్ వచ్చేస్తది కాబట్టి ఇది అప్పుడు టైట్ అయిపోతది. సో దీనికేమైనా వారంటీస్ ఉన్నాయా? వారంటీ అంటే అండి BSDDPలో వారంటీస్ ఏం లేవండి. వారంటీస్ వచ్చేసి వేరే బ్రాండ్‌లో ఉన్నాయి. అంటే హ్మ్. లైటింగ్స్‌కి ఇస్తామండి. వారంటీ వచ్చేసి లైటింగ్స్‌కి ఉన్నాయి. స్క్రాచ్ గార్డ్స్‌కి వారంటీస్ ఉన్నాయి. ఇంకా లైటింగ్ అండ్ స్క్రాచ్ గార్డ్స్‌కి ఎక్కువ వారంటీస్ ఉన్నాయండి. సో ఏం ఒక్కసారి లైటింగ్ గూడా మనం చూద్దాము. లైటింగ్ ఎలా ఓకే అండి. వస్తది లైటింగ్ కూడా మీకు ఏంటి అనేది? చూపిస్తాను. ఓకే. ఓకే. సో మెయిన్‌గా అయితే ఇవి మీ హ్మ్. దగ్గర దొరికే ఆ! యాక్సెసరీస్‌లో యాక్సెసరీస్. చాలా వరకి ఇట్లా మనకు డిఫరెంట్ మోడిఫికేషన్ కోసం చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. ఎట్లా అంటే మీకు అన్ని చూపియలేకపోతున్నాను నేను. హ్మ్. ఒక్కొక్కటిగా చూపియలేకపోతున్నా. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మన కాడ. ఓకే. ఇట్లా మనకు హెల్మెట్ మీద హెల్మెట్ ఏంజెల్స్ ఇవి. ఓకే. ఆ హెల్మెట్ పైన ఏంజెల్స్. పైన హెల్మెట్ మీద స్టైల్‌గా స్టైల్‌గా పెట్టుకుంటా ఉంటారు గదా! మధ్యలో మీరు ఓకే. చూస్తూనే ఉన్నారు. హ్మ్. ఇట్లా హెల్మెట్ కోసం కూడా చాలా హెల్మెట్ మీద దానికి కొంచెం స్టైల్ లుక్ చేంజ్ చేయడానికి కోసం కూడా ఇవి ఉన్నాయి. ఓకే. హ్యాండ్ గ్లౌస్‌లేమన్నా ఉన్నాయా మీ దగ్గర? హ్యాండ్ గ్లౌస్ కూడా మన కాడ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. హ్యాండ్ గ్లౌస్ కూడా మన కాడ అవైలబుల్. హ్మ్. BSDDPలో ఉన్నాయి. మీకు జేబీ రేసింగ్ వాళ్ళ హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి. ఇలా హ్యాండ్ గ్లౌస్‌లో కూడా చాలా ఉన్నాయి. అంటే సీజన్ బట్టి. ఆ! అంటే ఇప్పుడు వింటర్‌కి కోసం రైడ్స్‌కి ఆఫ్‌కి కానీ అట్లా హ్యాండ్ గ్లౌస్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు. ఓకే. ఓకే. హ్మ్. ఇవొచ్చేసి యాక్సిలరేటర్‌కి సంబంధించిందా ఇవన్నీ ఇవొచ్చేసి? యాక్సిలరేటర్ సంబంధించి టైప్ గ్రిప్స్ అండి. హ్యాండ్ గ్రిప్స్ గ్రిప్స్. ఇవి. ఓకే. ఇవి హ్యాండ్ గ్రిప్స్. సో ప్రస్తుతం మన దగ్గర లైటింగ్ ఎట్లుంది? ఏంటిది? దాని వారంటీ ఎట్లా క్లెయిమ్ జేసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఒక్కసారి డీటెయిల్‌గా చెప్పండి. మనం లైటింగ్‌లో చూసుకున్నట్టయితేనే ప్రతి ఒక్క లైటింగ్ మనం వారంటీ ఇస్తామన్న. మన దగ్గర ఉన్న లైటింగ్స్ ప్రతి ఒక్క ఏదైనా లైటింగ్‌లల్ల ప్రతి ఒక్క దానికి వారంటీ ఉంటది. 1 ఇయర్ ఓకే. వారంటీ ఇస్తాం మనం. హ్మ్. లైటింగ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర అన్ని కూడా లైటింగ్స్‌లో అన్ని ఆఫరే ఉంటాయన్న. హుహు. యాక్చువల్ ప్రైస్ దీనికి 2200 అన్న. హ్మ్. మన కాడ ఆఫర్ వచ్చేసి 1600కి వస్తది మనకు. ఓకే. ఆఫర్‌లో. ఈ లైటింగ్‌కి మనకు వారంటీ ఇష్యూ కూడా ఉంటదన్న. మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ ఏదైనా కూడా పీస్ టు పీస్ వితౌట్ సర్వీస్ నేను ఇస్తా. హ్మ్. ఓకే. మన అక్కడ ఇన్‌స్టాల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ డిఫాల్ట్ ఉంటాయి. ఏదున్నా గూడా. ఓకే. మనం హ్మ్. సెల్ఫ్‌గా దాన్ని మనం పలగొట్టుకుంటే దానికి మనం ఇయ్యలేము. కానీ మనం నార్మల్‌గా మనం ఇక్కడ నుంచి నా దగ్గర చేయించుకున్నాక అంటే సర్వీస్ ఇచ్చాక సర్వీస్ చేశాక ఎళ్ళాక హ్మ్. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా మనం దాన్ని
ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఏం కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసిస్తాం. చేసిస్తారు. ఓకే. అండ్ వారంటీ ఇష్యూ కూడా మనం చేస్తాం. మన ప్రోడక్ట్ మన ఖరాబ్ అయినా డ్యామేజ్ అయినా కూడా ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ ఏది ఉన్నా కూడా మనం దాన్ని రిప్లేస్ చేస్తాం ఆన్ ది స్పాట్. అంటే కస్టమర్కి ఇట్లా కాదు మీరు ప్రోడక్ట్ వచ్చే వరకు ఆగాలి అదంతా ఏం లేదు. మన అక్కడ ప్రోడక్ట్ ఉన్నదనుకోండి ఆన్ ది స్పాట్ మనం వాళ్ళకు ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాం బండికి. సో ఓకే. ఇంకా మోడిఫికేషన్ అంటే నార్మల్‌గా ఈ బంపర్స్ గానివ్వండి ఇట్లాంటివి కాకుండా కొంతమంది పెయింటింగ్ కూడా చేపిస్తా ఉంటారు. మన అక్కడ స్టిక్కరింగ్స్ కూడా మన అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ప్రతి ఒక్క బైక్ కి మనకు కావాల్సిన స్టిక్కరింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కరింగ్ మన అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. కేటీఎం ఆర్సీ ఇది కేటీఎం ఆర్సీ అండి. హ్మ్. యాక్చువల్ గా ఇట్లా మనకు మన కటింగ్ అంటే ఆల్రెడీ కటింగ్ తో వస్తాయండి. ఓకే. ఇట్లా దీని ఫినిషింగ్ ఇలా ఉంటది. ఆహా! ఏ వెహికల్ కి ఆ వెహికల్ కి ఏ వెహికల్ కటింగ్ తో వస్తది. ఏ ఓకే. వెహికల్ కటింగ్ తో వస్తది. అట్లాంటి ఏమేం వెహికల్స్ అవైలబుల్ స్టిక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి? మనకు ఓన్లీ ఇట్లా వచ్చి డెబిట్ అంటే కేటీఎం లో కానీ మా R15 లో అండ్ డ్యూక్ పల్సర్ ఇట్లా వెరైటీస్ ఉన్నాయండి. వాటి కోసం మనకు అవైలబుల్ ఉన్నాయి మనకు ఆ బండ్ల కోసం. హ్మ్. లైటింగ్ లో చూసుకున్నట్టయితే హెచ్జేజీ లైటింగ్స్ ఉంటుందండి. ఓకే. 70 వాట్స్ 70 వాట్స్. 70 వాట్స్ ఓకే. ఒక్క లైటింగ్ వచ్చేసి 70 వాట్స్ హ్మ్. 70. ఈ రెండు 140 వాట్స్ రెండు కలిపి ఓకే. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. హ్మ్. ఇది మన ట్రావెలింగ్ లో చాలా చాలా రైడర్స్ కావాల్సి ట్రావెలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి లైటింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే. లైటింగ్స్ అనేది వాళ్ళకు తప్పకుండా తప్పకుండా కావాల్సిందే లైటింగ్. యాహ్! సో ఇంకా ఏమున్నాయండి? ఇంకా ఇవేంటి? మీకు ఇవి బ్రాంబో బ్రేకింగ్ అండి. బ్రేకింగ్. బ్రాంబో బ్రేకింగ్. ఓకే. సో ఇంతకు ముందు మీ వెహికల్ ని చూసాను. అది అదే ఏంటా అని చెప్పేసి అనుకున్నాను. ఇదేనా అది? ఇదే అండి అదే బ్రేకింగ్ ఓకే. ఇది అది. ఇట్లా దీంట్లో కూడా మోడ్స్ ఉంటాయండి. ఓకే. స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది దీంట్లో కూడా. రెనీ మన బ్రేకింగ్ తగ్గట్టు మనకంటే సెట్ చేసుకోవచ్చు మోడ్స్. ఓకే. దీంట్లో సో దీని వల్ల యూజ్ ఏంటి? అంటే బ్రేకింగ్ అనేది మనము షోరూమ్ నుంచి వచ్చిన దానికన్నా కొంచెం స్పెషల్గా ఉంటుందండి దీంట్లో. మనం ఆహా! కొన్ని ఏబిఎస్ ఉంటాయి, నాన్ ఏబిఎస్సి ఉంటాయి. ఓకే. వాళ్ళ కోసం కూడా ఇవి ఏంటంటే మనం మోడ్ సెట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం రెయినీ సీజన్ అంటే రోడ్ తగ్గట్టు మనం బ్రేక్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. మన రైడ్కి తగ్గట్టు హ్మ్. మనం బ్రేక్ కూడా సెట్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అంటే హైవే స్పోర్ట్స్ అట్లా నార్మల్ కచ్చా రోడ్లలో అట్లా బ్రేక్ ఆహా! బండ్లు స్కిడ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లా మోడ్ సెట్ చేసుకునే ఆప్షన్స్ దాంట్లో ఉంటాయండి. సో ఇంకా మాస్కులు కూడా పెట్టుకొని నడుపుతా ఉంటారు. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎస్ ఆ ఎస్ గాలి కూడా రాదు. అవును. సో దానికి సంబంధించి ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? దానికి సంబంధించి కూడా మన అక్కడ ఉన్నాయండి. ఇలా మన అక్కడ ఆఫ్ ఇలా ఇది నైట్ టైం కూడా మనకు యూజ్ అవుతుంది అండి. ఇది మనం ఓకే. నైట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. మనకు ఓన్లీ ఫేస్ ప్రొటెక్షన్కి మాత్రమే. ఇట్లా కాకుండా ఇది మనం హెల్మెట్లో ఆఫ్ హెల్మెట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కూడా ఇది హెల్మెట్ వాళ్ళకు కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇది నార్మల్ ఫేస్ ప్రొటెక్షన్ కానీ మనకు నా హెల్మెట్ లేని వాళ్ళకు హ్మ్. ఇది మన ఫేస్కి ఒక్కటే కదండి. మనకు మామూలుగా గోగల్స్ మాదిరిగా వాడుకోవచ్చు దీన్ని. ఓకే. గోగల్స్ మాదిరిగా వాడుకోవచ్చు. ఇలా ఫేస్ ప్రొటెక్షన్ ఒకటే కాకుండా గోగల్స్ నైట్ విజన్ కూడా కనిపిస్తాయండి మనకు. నైట్ కంప్లీట్ విజన్స్ నైట్ కూడా. విజన్ కూడా ఇప్పుడు కనిపిస్తాయి. ఎదురుగా లైన్స్ ఎదురు వస్తా ఉంటాయి. కంప్లీట్ క్లియర్. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు. ఓకే. ఓకే మీరు ట్రై చేస్తారని ట్రై చేయొచ్చు. ఇట్లా కంప్లీట్గా ఎట్లా అంటే మనకు ఇప్పుడు నార్మల్ ఎట్లయితే కనిపిస్తుందో అదే విధంగా మనకు కూడా కనిపిస్తాయి. ఓకే. చూస్తున్నారు గదా! ఓకే. అంటే ముందు నుంచి వచ్చే వెహికల్స్ లైట్ అనేది రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ కాదు. కాదు ఇది ఓకే. దీంతోటి. రైడర్స్ కోసం రైడర్స్ కోసం స్పెషల్‌గానా? స్పెషల్గా ఇది. ఓకే అండి. ఆ! సో ఇప్పుడు ఈ లైటింగ్‌లో 2 రకాల లైట్‌లొచ్చినాయి. అసలు దాని ప్రైస్ ఎంత? ఎట్లుంటది అది? మనకు లైటింగ్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో వస్తుందండి. ఆ! యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దానికి 2200. ఓకే. మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1600 అండి. ఓకే. ఇది అట్లనే కాకుండా బల్బ్స్ కూడా మన కాడ అవైలబుల్ ఉన్నాయి. 60 వాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 60-60,000 ఉంది. 60 to 6000 అంటే 6000 ఎల్ఎం. ఓకే. ఆహా! 6000 ఎల్ఎం అది. ఓకే. ఓకే. ఇలా మీరు ఒకసారి స్టోర్‌కి విజిట్ కాండి. బైకర్స్ అండ్ కరీంనగర్ ఒకసారి విజిట్ కాండి మీరు. మీకు కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మీకు దొరకని ఐటెమ్ అంటూ లేదండి. హ్మ్. మీకు రీజనబుల్ ప్రైస్‌లా మీకు కస్టమర్‌కి ప్రతి ఒక్కరికి కూడా మీరు బయట కూడా విజిట్ ఒకసారి చూడండి. ఆ చిక్కడ కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. కంపేర్ చేయండి రేట్ ఎట్లుందా అనేది. దాని తర్వాత మీరు డిసైడ్ చేస్తారు. అంటే రీజనబుల్‌లో ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేస్తారు. ఓకే. మీది హోల్‌సేలా లేకపోతే రిటైలా ఎట్లా? నేను హోల్సేల్ డీల్ చేస్తాను అండ్ రీటైల్ కూడా చేస్తానండి. ఓకే. హోల్సేల్ కూడా చేస్తాను, రీటైల్ కూడా చేస్తాను. మన దగ్గర కస్టమర్స్ చాలా దూరం నుంచి వస్తారండి. నిజామాబాద్ కానీ, మెట్పల్లి, వేములవాడ, కాగజ్ నగర్ ఇట్లా చాలా చాలా దూరం నుంచి కస్టమర్స్ వస్తూనే ఉంటారు. అట్లనే ఒకటే కాకుండా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది మనకు. బైకర్స్ సెవెన్ కరీంనగర్ అని చెప్పేసి. నార్మల్‌గా మనం రాలేని పరిస్థితిలో ఎవరైనా కస్టమర్ రాలేని పరిస్థితిలో మన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేసినా కూడా మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి పార్సల్ చేయడం కానీ, కొరియర్ చేయడం కానీ జరుగుతుందండి ప్రతి ఒక్కటి కూడా. వాళ్ళకు మన సపోజ్ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మనం వాళ్ళకు మళ్ళీ రీప్లేస్ అనేది జరుగుతుందండి. అంటే వాళ్ళు మనకు నార్మల్ ఓపెనింగ్ టైంలో దాన్ని వీడియో చేసి పంపడం కానీ ఇట్లా చేసేది ఉంటే మనం దానికి రీప్లేస్ కూడా చేస్తాము ప్రోడక్ట్‌ది. మా కస్టమర్‌కి ఏందనంటే ఎట్లాంటి
డౌట్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద అన్ని వారంటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏం ప్రాబ్లమ్ ఉన్నా కూడా దాన్ని మేము చూసుకుంటాం. చూసారు కదా బైకర్స్ అండ్ హెవెన్స్ లో ఇన్ని రకాల ఐటమ్స్ మోడిఫికేషన్స్ కి సంబంధించి ఇన్ని రకాల యాక్సెసరీస్ ఉన్నాయంటే నేనైతే నమ్మలేకపోతున్నా. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఇంత పెద్ద లైటింగ్స్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. అండ్ వారంటీ విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కావట్లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెల్మెట్స్ లో కూడా చాలా మంది ఫంకీగా చెప్పాలంటే ఫంకీగా అయితే ఇష్టపడతా ఉంటారు. అలాంటి ఫంకీ వాళ్ళకి కూడా ఇట్లాంటి హెల్మెట్స్ అయితే ఉన్నాయి. లేడీస్ కి జెంట్స్ కి అందరికైతే అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర డైరెక్ట్ స్టిక్కరింగ్ కూడా అవైలబుల్ ఉందంట. సో ఒకసారి మీ వెహికల్స్ కి కావాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలా రకాల యాక్సెసరీస్ అయితే ఉన్నాయంట. మీ వెహికల్ కి ఏదైతే సూటబులో ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అలాంటివి ఒకసారి వీళ్ళ స్టోర్ కి వచ్చి విజిట్ చేస్తే మీకు ఏం కావాలో అనేది తెలుస్తూ ఉంటది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.